ట్రంప్కి సంబంధించి సెకండ్ అసాసినేషన్ అటెంప్ట్ మొన్న మధ్యనేమో మీటింగ్లో మాట్లాడుతూ ఉండగా కాల్పులు జరిగినటువంటి ఉదంతం అదంతా ఒక ఎత్తు అయితే దాని నుంచి తప్పించుకున్న తర్వాత ఆయనకి చెవిగాయంతో కొన్ని రోజులు ఇబ్బంది ఉన్నా సరే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఇప్పుడు మొన్న గోల్ఫ్ కోర్టు దగ్గర తన కాల్పులు జరిగేటటువంటి సందర్భంలో ఆయన అక్కడ లేకపోవడంతో తప్పించుకున్నాడు. ఎవరైతే కాల్పొచ్చబోయారో అతన్ని పట్టుకున్నారు. అతను ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అదే సందర్భంలో ఎందుకు అన్నటువంటిది మాత్రం ఇంకా తేల్చలేదు. అక్కడ ఎవరికీ తెలియని గోల్ఫ్ కోర్టుకు సంబంధించినటువంటి ట్రంప్ వెళ్తాడన్నట్టు ఎట్లా తెలిసిందో ఇంతవరకు తెలియలేదు. అది తేల్చలేకపోయింది. అదే సందర్భంలో మరొక విషయం బయటపడింది ఏంటంటే గదిలో ఉన్నప్పుడు అంటే ట్రంప్ ఇంటి లోపల ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటుందో అంత సెక్యూరిటీ మాత్రమే ఇక్కడ ఉంది. మామూలుగా అయితే కనుక సాధారణంగా ఈ డాగ్ స్క్వాడ్ అని చెప్పేసి స్నైపర్ టీమ్స్ అని చెప్పి కౌంటర్ అసాల్ట్ ఫోర్సెస్ కౌంటర్ సర్వైలెన్స్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఇంటెలిజెన్స్ ప్రొటెక్టివ్ ఇంటెలిజెన్స్ ఎనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి ఆయన ఎక్కడికి పోయినా. బట్ అవన్నీ ఆ డిపార్ట్మెంట్లని పనిచేయడం మానేసినాయా ట్రంప్ విషయంలో లేకపోతే అవన్నీ పనిచేయడం వల్లనే వీళ్ళు తప్పించుకున్నారనేది చూడాలి.